వరంగల్ రైతు సంఘర్షణ సభ తర్వాత ఇంకా ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ కోరుకున్నట్టు అనిపిస్తలేదు నాకు. ఆ సభ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి స్పీచ్, నెక్స్ట్ డే 7వ తారీఖు నాడు కార్యకర్తలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం, కేటీఆర్ గారు మొత్తుకొని అలసిపోయాడు. ఇప్పుడు కేటీఆర్ కింద ఉండేటటువంటి కుక్కలు మొరగడం మొదలుపెట్టినాయి. నిన్న పల్లా రాజేశ్వర్ అనే కుక్క మొరుగుతాంది. రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు గెలిచింది చదువుకున్న గ్రాడ్యుయేట్ల ఓట్లతో. మిస్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎప్పుడన్నా ఒక్క నిమిషం, ఒక్క గంట శాసన మండలిలో నీకు గెలిపించిన ఓటర్ల గురించి మాట్లాడిన సందర్భం ఉందా? నోటిఫికేషన్లు కావాలని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలను పరామర్శించినటువంటి సందర్భం ఉందా? వాళ్ళని కలిసి ఓదార్చే ప్రయత్నం చేసిన సందర్భం ఉందా? వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి అబద్ధాలని చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేసినవా? ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి ఒక ఉత్తరం రాసినవా? ఈ రోజు వరకు నీకు ఓట్లు వేసుకొని ద్రోహం చేసిన ద్రోహిలు, నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి ఓటర్లకు ద్రోహం చేసిన ద్రోహివి. తెలంగాణ ఉద్యమంలో 2010లో నీ కాలేజీకి మూయించడానికి వెళ్ళిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద పెట్టిన కేసును విత్డ్రా చేసుకున్నావా? ఈ రోజు వరకు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు వరకు కోర్టు చుట్టూ విద్యార్థులు తిరుగుతున్నావు కదా. తెలంగాణ ద్రోహివి, దుర్మార్గుడివి నువ్వు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలని, పేదల రక్తమాంసాలను పీల్చుకొని ఫీజుల రూపంలో వేల కోట్లు సంపాదించిన దొంగవు నువ్వు కాదా? ఒకవైపు ఎమ్మెల్సీ అయిన తర్వాత రైతు సమన్వయ సమితి చైర్మన్ ప్రభుత్వానికి అప్పచెప్పింది. దాదాపు 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎప్పుడైనా ఒక రైతును పరామర్శించినవా? లెక్కలో ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒక తక్కువ ఉండొచ్చు. 8,044 మంది ఒక లెక్క ఉన్నది, 7,800 ఒక లెక్క ఉన్నది, ఒకటి అటు ఇటు ఉండొచ్చు. మాకు నైట్కి మాట్లాడాయి. మా ఒక్క మహబూబాబాద్ జిల్లాలో 29 మంది రైతులు చచ్చినటువంటి మాట వాస్తవం కాదా? నీ ఏరియానే కదా, నీ కోట్లు ఇచ్చిన ప్రాంతమే కదా. ఎప్పుడన్నా ఒక్కల దగ్గరికి పోయినవా? ఒక్కరికి ₹1 కాంపెన్సేషన్ ఇచ్చినవా? ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినవా? అడిగిన వాళ్ళు రైతు సమన్వయం అనే సమితి చైర్మన్ గా ఉంటూ ప్రజల డబ్బుతోని ఇవాళ కులుకుతున్నటువంటి వాడికి నువ్వు. రైతులు చనిపోయిననే చెప్పిన మేము. మీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు 74,000 మంది రైతులు చనిపోయినని ఫండ్ పేజీ ఆడించిండ్రు. వాళ్ళకు మేము బీమా ఇచ్చినామని చెప్పి, ఇన్సూరెన్స్ ఇచ్చినామని చెప్పి. ఇన్సూరెన్స్ ఇవ్వడం అంటే ఏంటి? చనిపోయినాకనే వస్తుంది. చనిపోయినాక అది ఎట్లా చచ్చిపోతున్నారు? సహజ పాము కాట అనేటటువంటిది ఎందుకు వస్తుంది? పాము ఎందుకు కలుస్తుంది? పొలం పల్ల పోతే కలుస్తుంది. కరెంటు షాట్ ఎందుకు కొడుతుంది? కరెంటు లైన్లు బాగా చేస్తే బాగా లేకుండా అడ్డగోలుగా కిందికి జార పెడిస్తే కరెంటు షాట్లు కొడతాయి. మీ శాతగాంతనం వల్ల వివిధ వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి ప్రతి విభాగంలో మీ ఫెయిల్యూర్ వల్ల, మీ చాతగానితనం వల్ల ఒకవైపు రైతులు చచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కుమిలి హార్ట్ అటాక్ వస్తుంది. అది సహజ మరణాల్లో లెక్క చేస్తారు. హార్ట్ అటాక్ తో ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? గుండె నొప్పి ఎప్పుడు వస్తుంది మనిషికి? మానసిక ఆందోళనతో వస్తుంది. మానసిక ఆందోళనకు ఎందుకు ఏర్పడుతుంది? ఆర్థిక సంక్షోభం నుంచి ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి ఎందుకు వస్తుంది? వ్యవసాయ రంగంలో అప్పుల పాలు కావడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఉరేసుకొని చనిపోవడం ఒకటే ఆత్మహత్య కాదు. ఇవాళ ఈ 74,000 నువ్వు చెప్పినవు 80,000 మంది చచ్చిపోయారని. ఈ 80,000 మందిలో సగం మంది హార్ట్ అటాక్ తో చచ్చిండ్రు. ఈ హార్ట్ అటాక్ కారణం అప్పులు, మీ పాలన శాతగాంతనం. మీరు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేస్తా ఉన్నారు. చేసిండ్రా? మొదటిసారి చేయలేదు. 5 సంవత్సరాల్లో చేసిన దాన్ని 4 సంవత్సరాలు చేసిన. ఇప్పుడు కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తా ఉన్నారు. ₹1,00,000 రుణమాఫీ దఫాల వారిగా చేస్తున్నారు. ఇప్పటికీ 25% కూడా రుణమాఫీ జరగలేదు. అది హార్ట్ అటాక్ రాని కారణం కాదా? రైతుకు సోయి లేదు, నీకు సబ్జెక్టు తెలియదు, నీకు అవగాహన లేదు, నువ్వు సవటవు కాబట్టి నీకు తెలియదు. వ్యవసాయంతో సంబంధం లేని సవటవు నువ్వు.
ఇవాళ ఈ సవట ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడు, మాకు నీతులు చెప్తా ఉంటాడు. నువ్వు ఉన్నది అధికారంలో, ప్రతిపక్షంలో లేవే, పరిష్కరించే దగ్గర ఉన్నావు. పరిష్కరించాల్సిన నువ్వు శాతగాకుండా ఎందుకున్నావు? పరిష్కరించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారా, రాహుల్ గాంధీ గారా? పరిష్కరించాల్సింది ప్రభుత్వం కదా, రైతులు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కదా. చెట్లకు పుట్లకు రైతు బంధు తీసుకుంటున్నటువంటి దుర్మార్గులు మీరు. చివరికి డబ్బులు లేక ఇవాళ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇంకా కొన్ని జిల్లాలకు జీతాలు ఇవాళ రానటువంటి స్థితి, టీచర్లకు ఉద్యోగులకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉందంటే ఎంత వైఫల్యం ఉన్నదో, మీ చాదగంతనం ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ రేపు మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడనే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఛత్తీస్గఢ్ లో 2500 క్వింటాల వడ్లను కొంటా ఉన్నాం మేము. ఛాలెంజ్ చేస్తావా? దమ్మునగా బా తీసుకెళ్తా, చూపిస్తా నీకు. పంట మార్పిడి చేసినటువంటి రైతుకు 9000 రూపాయలు ఇస్తున్నాం మేము. వస్తావా? చూపిస్తా. దమ్మునగా. పక్క రాష్ట్రమే కదా, మనకంటే చిన్న రాష్ట్రం, మనకంటే బడ్జెట్ తక్కువటువంటి రాష్ట్రం, వనరులు తక్కువటువంటి రాష్ట్రం, రెవెన్యూ తక్కువటువంటి రాష్ట్రం, మనకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉన్నది. పెండను కొంటున్న రాష్ట్రం ఈ భూమండలం మీద ఒకే ఒక రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. కిలో 2 రూపాయలకు పెండ కొంటున్నాం మేము. ఊర్లలో గొడ్లు గాయడానికి ఊరికి ఒక జీతగానే పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 7000 రూపాయల జీతం ఇస్తూ. వస్తావా? చూపిస్తా, నిరూపిస్తా. రాద్దాముంటే ప్రతి ఊరికి ఒక జీతగాన్ని పెట్టి ఊరు మొత్తం గొడ్లను దాస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి జీతగాలు. ఇవాళ ఛత్తీస్గఢ్ లో చేస్తున్నాం మేము. అది నిరూపిస్తారా? నువ్వు మాట్లాడుతావు వ్యవసాయ రంగం గురించి. ఎవరి 6 నెలలకోసారి ప్రతి కుటుంబానికి 100 కోడి పిల్లలు సప్లై చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. వస్తావా? చూపిస్తా. రా, దమ్ముంటే వ్యవసాయ రంగాన్ని, రైతులను, పేదవాళ్లను, కూలీలను ఎట్లా ఆదుకుంటారో చూపిస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందు మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నా ఖచ్చితంగా ఒకటేసారి చేసి చూయిస్తాం. గతంలో 74,000 కోట్ల రుణమాఫీ దేశంలో ఒకటేసారి చేసిన చరిత్ర మాది. మీ లెక్క ఎలక్షన్ కంటే ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చెప్పాం. పెన్షన్లు మీరు ఇస్తున్నాం అంటున్నారు. పెన్షన్లు మొదలు పెట్టిందే మేము. పెన్షన్ అనే కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీని. 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు, పేదవాళ్లకు పెన్షన్ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 200 ఉండొచ్చు, ఇవాళ 2000 కావచ్చు. కొత్త పెన్షన్లు ఏడాడు చేసేదా మీరు? ఏడ లింక్ పెట్టిన మీరు, ఏడ తీసుకొచ్చిన మీరు. 57 సంవత్సరాలకు ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇయ్యలేదు ఈ రోజు వరకు? మొన్న ఎన్నికల కంటే ముందు మేము 3000 ఇస్తామంటే 3016 అని ప్రకటిస్తుంది. 16 రూపాయలు ఎక్కువ. ఎందుకు పెంచలేదు 3016 రూపాయలు? ఈ రోజు వరకు ఎందుకు మొదలు కాలే? కాబట్టి పాలన చేతగాక, ప్రజలకు సేవ చేయడం చేతగాక మీ ఎజెండా క్లియర్. వస్తున్న రెవెన్యూనంతా దోసుకోవడం కోసం ఉపయోగపడే స్కీమ్ల వైపు మళ్లించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోసుకోవాలి. ఇవాళ మిషన్ భగీరథ పేరు మీద మొదటి దోసుకున్నారు. ఇప్పటికి పనులు పూర్తి కానటువంటి ప్రాంతాలు ఉన్నాయి, నీళ్ళు అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ట్యాంకులకు కర్రలు వేసుకొని పైసలు దొప్పిరు, ఆగడ ఎత్తుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. ఏ వ్యాపారం చేయకుండా 100 కోట్లు, 1000 కోట్లు ఇవాళ ఎట్లా సంపాదించుకున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను అంటున్నా, కేసీఆర్ గారు ఏం వ్యాపారం చేసిండండి? ఎట్లా పెరిగింది ఆస్తి? కేటీఆర్ గారు ఏం వ్యాపారం చేసిండు? నీకు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. కేటీఆర్ గారికి ఏం వ్యాపారం ఉన్నాయో 100 కోట్లు 1000 కోట్లు వచ్చినాయో చెప్పండి. కవితకి ఏం వ్యాపారం ఉన్నాయో వచ్చినాయో చెప్పండి. ఇది దోపిడీ కాదా? ఇది దీన్ని దోచుకోవడం కాదని రాదని మొత్తం వ్యవస్థలంతా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పల్లా రాజశేఖర రెడ్డి గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విధానానికి పోటీ పెట్టుకుందాం. రా, దమ్ముంటే రా. వరంగల్ డిక్లరేషన్ చర్చ పెడదాం. రా దమ్ముంటే 15,000 ఇస్తామంటే గడగడ వణికిపోతున్నారేందయ్యా. మన్రేగాను ఇవాళ వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తామంటే గడగడ వణికిపోతున్నారేందయ్యా. ప్రజలను కల్పించడం కాదు, ఆ ప్రజల్ని ప్రొడక్టివిటీ వర్క్ జరగడం అనేది ఇంపార్టెంట్. ప్రజలకు మేలయ్యే పని జరగడం అనేది ఇంపార్టెంట్. ఇన్నోవేటివ్ గా ఆలోచించగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ దేశంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలుగుతున్నది.
ఇవాళ ఉదయపూర్ సంకల్ప శిగిర్ తర్వాత దేశమంతా గడగడలాడిపోతున్నటువంటి స్థితి ఉంది. నిన్నటిదాకా మాట్లాడుతూ ఉన్నారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ గారు బయలుదేరుతున్నాం అనేటటువంటి మాటతోని ఎక్కడి పిల్లలు అక్కడ ఇవాళ ఉరుకుతున్నటువంటి, ఎక్కడి ఎలకలు అక్కడ దాక్కుతున్నటువంటి స్థితి కనబడతా ఉన్నది దేశంలో. అందుకనే ఇటువంటి వాళ్ళంతా ఇవాళ అదే గుట్ల రాయి తీయనటువంటి కేసీఆర్ ఏట రాయి తీస్తానే ఊకదంపుడు ఉపన్యాసాలు ఉడత ఊపిలియొచ్చు, కానీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండి చేసినటువంటి చరిత్ర ఉండి చేయగలిగిన సత్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మాత్రం మీకు జోక్ అనిపిస్తుంది. ఎందుకంత భయపడుతున్నామో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే దమ్ముంటే అధికారం మీ చేతిలో ఉంది, చనిపోయినటువంటి రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వండి. 1200 విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేస్తున్నారు. ఆ 1200 కుటుంబాలకు ఇప్పటికైనా కాంపెన్సేషన్ అందించండి. 549 మందికి కుదిర్చి తెలంగాణకు ద్రోహం చేసిన ద్రోహులు మీరు. విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా ఆదుకోవడం చేతగానటువంటి సవటలు మీరు, దద్దమ్మలు మీరు. ఇంతకంటే ఎవరా మిమ్మల్ని ఇంకా 1200 మందిని ఎందుకు ఇయ్యలేకపోయినాం? 1200 మందికి ఎందుకు రీచ్ కాలేకపోయినాం? చివరికి అమరవీరుల స్థూపం దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నటువంటి కమిషన్ల చంద్రశేఖర్ రావు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దేశాన్ని ఉద్ధరిస్తాడు, రాష్ట్రాన్ని ఉద్ధరించకుండా కమిషన్ల కోసమే కల్వకుండా తీసేసి కమిషన్ల చంద్రశేఖర్ రావు అని పెట్టుకొని పేరు. అమరవీరుల స్థూపం దగ్గర కూడా కమిషన్లు తీసుకునే నీచ స్థాయికి దిగజారి. ఇంతకంటే దుర్మార్గం లేదు, ఇంతకంటే నీచం లేదు. తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. తెలంగాణ ప్రజలు కూకటి వేళ్లతో పీకేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.